ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. ఖేర్సన్ పట్టణంపై గ్లైడ్ బాంబులతో అటాక్ చేస్తోంది. వరుస దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. మరింత భీకర దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్ బేస్లే టార్గెట్గా న్యూక్లియర్ అటాక్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ట్రంప్ హెచ్చరించిన కొద్దిసేపటికే పుతిన్ సేన సీన్లోకి దిగింది. మొన్న కింజాల్ హైపర్సోనిక్ మిసైల్స్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇవాళ తాజాగా బాలిస్టిక్ మిసైల్స్ గ్లైడ్ బాంబులతో విధ్వంసం సృష్టించింది. ఇక సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించడం గ్లైడ్ బాంబుల ప్రత్యేకతగా చెప్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడే ఛాన్స్ ఉందన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పుతిన్ సేన అన్నంత పనిచేసింది. ఉక్రెయిన్కు తమ పవర్ ఏంటో చూపిస్తామంటూ పుతిన్ ప్రతిజ్ఞ చేశారు. అంతలోనే ఈ గ్లైడ్ బాంబులతో ఖేర్సన్ పట్టణంపై విరుచుకుపడ్డారు. స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు ఒక్కసారిగా ఖేర్సన్ పట్టణంపై రష్యన్ దళాలు చేస్తున్న దాడికి సంబంధించిన తాజా దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై. ఖేర్సన్ పట్టణంపై రష్యన్ దళాలు ముఖ్యంగా పుతిన్ సేన గ్లైడ్ బాంబులతో వరుస దాడులు కొనసాగిస్తుంది. ఒకసారిగా ఖేర్సన్ పట్టణంలోని అడ్మినిస్ట్రేషన్ భవనాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పౌర స్థావరాలే లక్ష్యంగా కూడా దాడులు జరిగినట్టుగా ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. తాజా దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. గ్లైడ్ బాంబుల రూపంలో అత్యంత శక్తివంతమైన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి గ్లైడ్ బాంబుల్ని ఉక్రెయిన్ ఖేర్సన్ పట్టణంపై పుతిన్ సేనలు జారవిడిచాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దాడితో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిన పరిస్థితి కనబడుతోంది. డ్రోన్లతో కూడా విరుచుకుపడ్డ పరిస్థితి కనబడుతోంది. పదుల సంఖ్యలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ భవనాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి కనబడుతుంది. దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఖేర్సన్పై రష్యా 4 గ్లైడ్ బాంబులను ప్రయోగించిందని, ప్రభుత్వ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలుస్తుంది. 2 వ్యక్తులు గాయపడ్డట్టుగా కూడా స్థానిక అధికారులు చెప్తున్నారు. అయితే గాయపడ్డ వారి సంఖ్య డజన్ల కొద్దీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఖేర్సన్ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రోపడిన్ చెప్తున్న వివరాల ప్రకారం దాడులు జరిగిన తర్వాత పరిణామాలకు సంబంధించిన ఫుటేజ్ని ఆయన పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇక అనేక ఎత్తైన భవనాలు కూడా గ్లైడ్ బాంబులు ధ్వంసం చేసినట్టుగా కనబడుతుంది. అలాగే ముఖ్యంగా పరిపాలనా భవనం పైభాగంలోని ఒక పెద్ద భాగం వీడియోలో కనిపించకుండా పోయినట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. దాదాపుగా 4 KABలు ఎగిరినట్టుగా చెప్తున్నారు. అంటే ఇవి గ్లైడ్ బాంబుల కోసం ఉక్రేనియన్ పదబంధాన్ని ఉపయోగించి రాశాడు. అంటే డ్రోన్లను వినియోగించి ఈ గ్లైడ్ బాంబులను ఆ ప్రాంతంలో జారవిడిచినట్టుగా తెలుస్తోంది. సోవియట్ కాలం నాటి మందుగుండు సామాగ్రి దాదాపు 1500 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగినటువంటి గ్లైడ్ బాంబుల్ని తాజాగా రష్యా ఉక్రెయిన్పై ప్రయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తారని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇటు ఇద్దరు నాయకులు నిన్న దాదాపు 1:15 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. తాజాగా జరిగిన ఈ దాడులు ఒక్కసారిగా ఖేర్సన్ పట్టణంలో విధ్వంసాన్ని సృష్టించాయి. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. గత వారాంతంలో జరిగిన సాహసోపేతమైన ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో మాస్కో బాంబర్ జెట్ల సముదాయంలో దాదాపుగా 30% వరకు కూడా పూర్తిగా తుడిచిపెట్టిపోయినందుకు రష్యా తీవ్రమైన ప్రతీకార దాడులు ఉంటాయంటూ ఇప్పటికే ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు రష్యా అలాగే ఉక్రెయిన్ ఈ రెండు కూడా పరస్పరం శాంతి చర్చల కోసం ఇటు తుర్కీ వేదికగా జరుగుతున్నటువంటి చర్చలు మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతుంది. కేవలం 1000 మంది సైనికులకు సంబంధించి అప్పగింత విషయం మాత్రమే వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఇరువురి మధ్య శాంతి చర్చలకు ఒక పక్క ప్రయత్నాలు జరుగుతుంటే మరో పక్క పరస్పరం దాడులైతే కొనసాగుతున్నాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో రెండోసారి 2 దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగిన గంటలోనే ఎటు తేలకుండా మిగిలిపోయాయి. దీంతో కాల్పుల విరమణ ప్రసక్తి లేకుండా యుద్ధ ఖైదీల మార్పిడిపై మాత్రం ఒప్పందం కుదుర్చుకున్న వేళ ఇక ఈ చర్చలకు 24 గంటల ముందు రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించిన వందలాది డ్రోన్లు గత ఆదివారం రష్యా సైనిక స్థావరాలు 5 భారీ విధ్వంసాన్ని కలిగించాయి. దీంతో రష్యా ప్రతీకార దాడులకైతే దిగుతుంది. ప్రధానంగా రష్యా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి
డ్రోన్లు మిసైల్తో విరుచుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి స్క్రీన్పై దృశ్యాలు చూడొచ్చు. ఖేర్సన్ పట్టణం యొక్క ప్రధాన పరిపాలనా భవనాలన్నింటినీ కూడా పూర్తిగా విధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గ్లైడ్ బాంబులతో దాదాపు 1500 కిలోల మందుగిండు సామాగ్రిని మోసుకెళ్లే సామర్థ్యం కలిగినటువంటి గ్లైడ్ బాంబర్లతో ఒక్కసారిగా ఆ ప్రాంతాన్నంతా కూడా విరుచుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రష్యా 2 సార్లు ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపించింది మొన్న చర్చలకు ముందు. అయితే పరస్పరం ఈ దాడుల పరిణామాలు ఎంతవరకు వెళ్తాయనేది మాత్రం ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 2 దేశాల మధ్య రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మొదటి నుంచి కూడా ఐరోపా దేశాలు అండగా నిలుస్తున్నాయి. రష్యా దూకుడుపై ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత నచ్చ చెప్పినా ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ అటు జెలెన్స్కీ కానీ ఇద్దరు విరని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇద్దరు కూడా పరస్పరం దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు బ్రిటన్తో సహా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు పూర్తిస్థాయి సైనిక సహకారాన్ని అందిస్తామంటూ చెప్తున్నాయి. 1,00,000 డ్రోన్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే బ్రిటన్ హామీ ఇచ్చింది. ఆ దేశానికి ఇచ్చే 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతులో ఈ 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీ కూడా భాగమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని 41 బాంబర్ విమానాలను ధ్వంసం చేసిన తర్వాత రష్యా పూర్తి స్థాయిలో ప్రతీకార దాడులకు సిద్ధమవుతుంది. అవసరమైతే న్యూక్లియర్ వార్ కూడా వెనుకాడబోమంటూ రష్యా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇటు పశ్చిమ దేశాలు అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే అంటే స్మార్ట్గా ఉక్రెయిన్ రష్యాపై చేసిన దాడిలో దాదాపు రష్యాకు చెందినటువంటి TU విమానాలు TU-95 TU-120 విమానాలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. వీటిని రష్యా తిరిగి సమకూర్చుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వీటికి వేలాది కోట్ల రూబుల్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాటి ప్రొడక్షన్ కూడా ఆపివేసినట్టుగా చెప్తున్నారు. ఇన్నాళ్ల పాటు TU శ్రేణి బాంబర్ ఫైటర్ జెట్లే ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా ఉపయోగించింది. ఇప్పుడు ఆ TU శ్రేణి యుద్ధ విమానాలనే పూర్తిగా ఉక్రెయిన్ వాటిని కూల్చివేసిన పరిస్థితి, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. చాలా స్మార్ట్గా చెక్కపెట్టెలో డ్రోన్లను పెట్టి రష్యా వైమానిక స్థావరాల్లోకి చొచ్చుకొని వెళ్ళి 18 నెలలుగా చేసినటువంటి గూఢచారి ఆపరేషన్లో భాగంగా మొన్న ఆదివారం నాడు దాదాపు 30% రష్యన్ ఆయుధ సంపత్తిని వైమానిక సంపత్తిని పూర్తిగా నిర్వీర్యం చేయగలిగింది. అంతటి గూఢచారి ఆపరేషన్ పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు కూడా నివ్వెరపోయిన పరిస్థితి, ఆశ్చర్యపోయాయి. కానీ ఇప్పుడు ప్రతీకార దాడులకు రష్యా దిగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కూడా బీభత్సం నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ 2 దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఎంతవరకు దారితీస్తుందనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇక ముఖ్యంగా ఉక్రెయిన్కు ఆయుధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గగనతల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా క్షిపణులు డ్రోన్ల దాడులను ఉక్రెయిన్ తట్టుకోలేని పరిస్థితి. అందుకే ఈ వినూత్నమైన డ్రోన్ దాడులను నిర్వహించడం ద్వారా ఒక్కసారిగా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసినట్టు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఉక్రెయిన్ తన ఖేర్సన్ సిటీని కోల్పోయిన తర్వాత తాను కోల్పోయిన భూభాగాల్లో 2022 నుంచి ఎలాంటి విజయాలను సాధించలేదు. గత ఏడాదిగా దాదాపు 5,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ రష్యా వల్ల కోల్పోయిన పరిస్థితి. సో ఉక్రెయిన్ ముట్టడించిన కుర్స్ను కూడా రష్యా తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో అటు సుమీ రీజియన్లో కూడా భూభాగాలను రష్యా ఆక్రమించుకుంటోంది, వరుస దాడులు కొనసాగిస్తుంది. తాజాగా ఖేర్సన్ పట్టణంపై చేసిన ఈ దాడులు అయితే బీభత్సాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో ఇక ట్రంప్ హెచ్చరించినట్టుగానే రష్యా దాడులకైతే పాల్పడుతుంది, ప్రతీకార దాడులు చేస్తుంది. ఇక అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పటికే శాంతి చర్చల ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్న నేపథ్యంలో ఇస్తాంబుల్లో 2 దేశాల మధ్య 2వ విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇక ఈ నెలాఖరులోగా 2 దేశాల అధ్యక్షులు ప్రత్యక్షంగా చర్చలు జరిపితేనే పరిష్కారం లభిస్తుందంటూ ఇటు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన ప్రతిపాదన కూడా ఎంత మేరకు ఫలిస్తుంది? మరి ఇటు రష్యా ఉక్రెయిన్ పరస్పరం దాడులు జరుపుకుంటూనే ఉంటాయా? ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ దాడులు జరుగుతాయని మాత్రం తేలాల్సి ఉంది.